श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमते रामानुजाय नमः। आपदामपहत्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। जय श्रीमन्नारायण। अंदरिकी तेलुगु नूतन संवत्सरादि శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి యొక్క మేషరాశి ఫలితం అందరూ కూడా ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వారికి ఈ యొక్క మేషరాశి అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 11గా, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 3, 4 స్థానములలో సంచరించుట, రాజ్య లాభాధిపతి శని 12వ ఇంట ఉండుట వలన మొత్తం మీద యోచించగా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో జీవించే వారికైనా ధనాదాయం అనేక రకాలుగా చేతికందును. ధన వ్యయం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అనుకోని సంఘటనలు, ప్రాణాపాయ విపత్తులు, అదేవిధంగా మతి భ్రమణం, గృహంలో చోర భయం కలిగించును. ఈ సంవత్సరం ప్రథమార్థం ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోవలను. భార్యాభర్తల మధ్య కలహములు, బంధుమిత్ర వైషమ్యాలు, ఆరోగ్య భంగాలు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొనుట, అదేవిధంగా మీ పేరు ప్రఖ్యాతులు ఆటంకం కలుగుతుంది. అపవాదులు, అదేవిధంగా విలువ కోల్పోదురు. సంసార సుఖరాహిత్యము, శ్రమకు తగిన ఫలితం లేకుండా ఉండడం, కుటుంబములకు దూరంగా ఉండటం, అదేవిధంగా బంధుమూలకముల కష్టములు, వ్యవహార చిక్కులు, సంతానం వల్ల ఇబ్బందులు, అదేవిధంగా మీ మంచి మాటలచే ఇతరులకు ఉపకారం జరుగును, కష్టాల నుండి తొలగించబడును. అదేవిధంగా శక్తికి మించిన పనులు చేసినను ఏమీ కలిసి రాక నిరాశ నిస్పృహ కలిగించును. తమ శరీర ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ యోచన, అదేవిధంగా ఔషధ సేవలు చేయుట మంచిది. వాహన ప్రమాదములు, ఆకస్మిక ప్రమాదాలు, అగ్నివయం కలుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందంటే అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్ లభించవు, కావున దూర ప్రాంతాలకు బదిలీలు ఆగుతాయి. అధికారుల వల్ల ఇబ్బందులు, అవమానాలు, కేసుల్లో ఇరుక్కునుట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించదు, అవమానములు తప్పవు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేయ వారికి స్థిరత్వం ఉండదు, స్థాన మార్పులు, గృహ మార్పులు తప్పవు. నిరుద్యోగులకు అక్టోబర్ తదుపరి అవకాశములు లభించును, జీవితంలో స్థిరత్వం లభించును. విదేశాలకు వెళ్లే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఊహించినంత లాభములేమీ కూడా ఉండవు, నష్టములు కూడా వస్తాయి. హోల్సేల్ రీటైల్ వ్యాపారులకు స్వల్పంగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉన్న కాంట్రాక్ట్ ద్వారా అంత యోగం లేదు, బిల్స్ రాకపోవడం, ఆర్థిక సమస్యలు వస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగా ఉండటం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా, ఐసెట్, పాలిటెక్నిక్ మిగతా పరమైనటువంటి పోటీ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు పొందుతారు. క్రీడాకారులకు అంత యోగంగా ఉండదు. అదేవిధంగా ఈ సంవత్సరం స్త్రీలకు ఏ విధంగా ఉంటుంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించును, మాట సహాయం కూడా లభించదు. ప్రతి చిన్న విషయానికి ఆవేశం, ఆవేదన, ఆరోగ్య భంగాలు వస్తాయి. అదేవిధంగా శస్త్రచికిత్స జరుగును. సంతానం వల్ల నష్టం, ఉద్యోగాదుల్లో ఉన్న వారికి సుదూర ప్రాంతాలు బదిలీ జరుగును. అధికారులతో విరోధాలు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి కంటే చెడు అధికంగా ఉంది. శనిగ్రహ ప్రభావం వలన అనేక ఈతి బాధలు కలిగిస్తాయి. ఎంత తెలివిగా ప్రవర్తించినా కూడా, అనుకోగా ప్రవర్తించినను కూడా మంచి ఫలితాలు పొందలేరు. ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తలు మసులుకోవాలి. మీ ధైర్య సాహసాలే మీకు కొండంత అండగా ఉంటాయి. చేయవలసినటువంటి పరిహారాలు ఈ సంవత్సరం శనివార నియమాలు పాటించాలి. శనివారం రోజున గ్రామంలో ఉన్న శివాలయంలో తైలాభిషేకం చేయించుకోవాలి శనేశ్వరుడికి, లేదా శని స్తోత్రం జపించడం మంచిది. ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేసి రుద్రాభిషేకం చేసుకున్నా కూడా మంచిది, శుభం. అదేవిధంగా తదుపరి వృషభ రాశి ఫలితం. ఈ యొక్క వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారికి ఈ యొక్క వృషభ రాశి రావడం జరుగుతుంది. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబమును కారుకునేటువంటి గురుడు 2, 3 స్థానాల యందు శని లాభములో ఉండట చేత ఈ గ్రహ సముదాయ బలముచే జీవితంలో ఎంచదగిన కాలంగా ఉండును. అయినా శుభాశుభ ఫలితములే వచ్చును. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహ ప్రోత్సాహాలు,
మనోనిశ్చిత కార్యాలు నెరవేరుట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుట, అధికార అనుగ్రహం, విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాల్లో అపనిందలు, ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం, ఇతరుల వల్ల మోసపోవుట, ఆందోళన, ధన నష్టం, బంధుజనుల వలన సుఖము, మాతృవంశమున సూతకములు, వాహన ప్రమాదములు తప్పవు. విదేశీ ప్రయాణములు ఉన్న వారికి అనుకూలత త్వరగా లభిస్తుంది. నూతన వ్యాధులు, భయాందోళన కలిగించు సంఘటనలు, ప్రయాణాల యందు ఆరోగ్య భంగములు, అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు, ఆపరేషన్ జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదరుల మూలకముగా విరోధాలు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు, మిత్ర విరోధాలు కలుగును. కుటుంబంలో వివాహాది శుభకార్యములు తప్పక జరుగును. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ తెలివితేటలు ఎత్తుగడలతో కొన్ని కార్యాలు సాధించుకోగలరు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఏ విధంగా ఉందంటే, యోగకారకుడైనటువంటి శని లగ్న వీక్షణ వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయ వారికి మంచి యోగం, విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నములు చేయ వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి ఆకస్మిక బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారు వేరు కంపెనీలకు మారుతారు. అన్ని రంగాల ఉద్యోగాల్లో గృహ మార్పులు, మొత్తం మీద ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వ్యాపారులకు బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి చక్కగా ఈ యొక్క వ్యాపారం అనేటువంటి ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు, ఆశించిన మార్కులు పొందరు. అదేవిధంగా చదువుపై శ్రద్ధ పెరుగును. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చును. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్ మొదలైనవి ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు కావలసిన సీట్లను పొందగలరు. క్రీడాకారులకు కొంత మేలు జరుగును. జాతీయ జట్ల ఎంపిక జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉండును. భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేక ఉంటుంది. మీ మాట ప్రకారం అందరూ కూడా నడుచుకుంటారు. కుటుంబ సౌఖ్యం, విలువైన వస్తువులు లభించును. కొన్ని వస్తువులను చేజారిపోను. సంతానం వల్ల ఇబ్బందులు, నూతన వ్యాధులు, గర్భ సంబంధమైనటువంటి వ్యాధుల లోపాలు, అదేవిధంగా గతంలో వీడిపోయిన వారు కలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేకత, అదేవిధంగా ఉద్యోగాలు చేయకున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి అనుకూలత, అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాలు బాగా పనిచేయను. ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. సంఘంలో జీవనం బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు: మంగళవార నియమాలు పాటించాలి. రాహువుకి జపదానం, హోమాలు చేయించాలి. శ్రీశైల క్షేత్రం దర్శనం మంచిది. మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో దర్శించినా కూడా మంచిది. తదుపరి రాశి మిథున రాశి ఫలితము. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అదేవిధంగా పునర్వసు 1, 2, 3 పాదముల వారికి ఈ యొక్క మిథున రాశి ఫలితం అనేటటువంటిది మిథున రాశి వస్తుంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. అదేవిధంగా ఈ రాశి వారికి బుద్ధి, ధనం, కుటుంబకారైనటువంటి గురుడు బలీయంగా ఉండుటచే, శని, కుజుడు, రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం పెరుగును. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా కూడా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం. నూతన గృహాలు కడతారు. అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభము, మనస్సుకు సంతోషకరమైనటువంటి పనులు చేయుట, తమ యొక్క చమత్కార మాటలు, యుక్తి ప్రభావం చేత ఎంతటి వారినైనా కూడా లోబరుచుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు గత సంవత్సరం కంటే కూడా విశేషమైనటువంటి యోగం అనుభవిస్తారు. విలాసవంతమైనటువంటి జీవనం కలుగును. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా కూడా సాధిస్తారు. మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకుని నడిపించేది గతంలో మీ ఆడవారి చేత్తో డబ్బు తీసుకొని నడిపించేది. గతంలో ఉన్న జీవితాశయాలు నెరవేరుతాయి. లోగడ చేసినటువంటి రుణ బాధలు తొలగిపోతాయి. శనిబలం వల్ల ఎంతటి కార్యాన్నైనా కూడా సాధించగలరు. అదేవిధంగా చేసినటువంటి కృషి, సంతోషం, కుటుంబ సంరక్షణ, వ్యవహారాల్లో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్య బాగుంటుంది. స్త్రీ మూలక సంతోషం, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభం, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తిలో మార్పులు, భూగృహాదుల వల్ల తగినటువంటి ఆదాయం చేకూరుతుంది. అప్రయత్న ధనలాభం వస్తుంది. 2-3 విధములైనటువంటి ఆదాయం కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలం. శ్రమకు తగినటువంటి ఫలితం పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయ వారికి కావలసినటువంటి చోట ప్రమోషన్ వస్తుంది. అధికారుల వల్ల బదిలీలు వస్తాయి. అధికారుల మనల్ని పొందుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారులకు ఏ వ్యాపారం చేసినా కూడా లాభాలు వస్తాయి. కాబట్టి వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. చదువుపై శ్రద్ధ, ఆసక్తి ఉండటచే మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ చదువులు లభించును. విదేశీ ప్రయత్నాలు నెరవేరును. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్
బీఈడి, లా సెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందరూ కూడా మంచి ర్యాంకులు పొందుతారు. కోరుకున్న కాలేజీలో సీట్లు పొందగలరు. క్రీడాకారులకు యోగమే అనేక విజయాలు, అవార్డులు, రివార్డులు పొందుతారు. స్త్రీలకి ఈ సంవత్సరం మహాన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట గౌరవిస్తారు. పెద్ద గ్రహాలు బలీయంగా ఉండుట వలన మీ పేరుతో గృహ నిర్మాణం, విలువైనటువంటి వస్తువులు సమకూరుట, కుటుంబంలో సంతోషాలు, సంఘంలో ఉన్నత స్థితి, గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. అన్యోన్యమైనటువంటి సుఖ సంతోషాలతో జీవిస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలంగా చెప్పవచ్చు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాలు, తెలివితేటలు, గ్రహబలం కూడా తోడుగుడితే మీకు ఎదురు లేకుండా ఆనందకరమైన జీవనాన్ని సాగిస్తారు. చేయవలసినటువంటి పరిహారాలు గ్రహాల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో మాసవారీగా అవాంతరాల వల్ల మంగళవారం, శనివారం నియమాలు పాటించి చక్కగా ఆ యొక్క శివ వైష్ణవ ఆలయాల క్షేత్రాలు దర్శించినా కూడా మంచిది. అదేవిధంగా తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి ఈ యొక్క కర్కాటక రాశి అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానమునకు కారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ఉండుట, ఇతర గ్రహాలు బలీయంగా ఉండుట చేత ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సాధించగలరు. వ్యక్తిగతంగాను, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గం ద్వారా ఉపకారం, లాభమును కలుగును. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. సింహంలో కుజస్తంభన మంచి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా నూతన ప్రయాణాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి జీవన వృద్ధి, చిత్ర విచిత్ర వస్త్ర మూలక ధన వ్యయం కలుగుతుంది. తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగుతాయి. స్వల్పంగా అనారోగ్య, వాహన ప్రమాదాలు. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ప్రయాణాలు చేయవలెను. సోదరి అనుకూలత, పెద్దల అనుగ్రహం, నూతన బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యములు, భూగృహాదులు కొనుట లేదా పాత గృహంలో మార్పులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి వస్తుంది. అదే గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాదులు కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనాలు, మనశ్శాంతి కలుగును. అదేవిధంగా గతంలో ఎడబాటు ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైనటువంటి జీవనం, దాంపత్య సౌఖ్యం అనుభవిస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా చెప్పాలి. కాబట్టి ప్రమోషన్లు వస్తాయి, మన్ననలు పొందుతారు, అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. కాబట్టి ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు, వ్యాపారస్తులకు కూడా అన్ని వ్యాపారాలు చక్కగా వాళ్ళు ఏ వ్యాపారం మొదలు పెట్టినా కూడా వాళ్ళకు కూడా యోగ్యంగా ఉంది. అదేవిధంగా విద్యార్థులు గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. చక్కగా వాళ్ళు ఏ పరీక్ష రాసినా కూడా ఉత్తీర్ణత సాధిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం స్త్రీలకు శని రాహు బలం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారం నడుచుకుంటారు. మీ పేరుతో ఆస్తులు, విలువైనటువంటి వస్తువులు లభించును. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహనతో సుఖమైనటువంటి జీవనాన్ని పొందుతారు. సంతానం వల్ల సౌఖ్యం, శుభకార్యాలు చేయుదురు. ఉద్యోగం చేయుచున్న వారికి ప్రమోషన్లు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ వస్తుంది. అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైనటువంటి కాలం. ఊహించదగిన విధంగా జీవిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైనటువంటి జీవనం లభించును. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. ఈ యొక్క రాశి వారికి చేయాల్సిన పరిహారాలు ఈ సంవత్సరం మీపై అందరికీ కూడా ఈర్ష్య, అసూయ, నరఘోష, ద్వేషం ఎక్కువగా ఉంటాయి కనుక మంగళ, శని నియమాలు పాటించి మీ గ్రామంలో ఉన్నటువంటి శివాలయం కానీ, వైష్ణవాలయం కానీ ఎక్కడైనా కూడా చక్కగా దర్శించి అభిషేక కార్యక్రమాలు చేసుకున్న ఆ యొక్క నరఘోషలు పోతాయి. తదుపరి సింహరాశి ఫలితం. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉభా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఈ యొక్క సింహరాశి అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. 7 ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకులైనటువంటి గురుడు 12వ ఇంట కేతువుతో కలిసినందున సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కృంగదీయును. శరీరములో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైనటువంటి పనులు, అపనిందనలు, రావలసినటువంటి సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసి తప్పకపోవుట. అదేవిధంగా ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం నెపముగా పరిణమించును. అనేక ఊహించదగినటువంటి సంఘటనలు కలుగుతాయి. ప్రారంభంలో నష్టాలుగా కనిపించిన
చివరకు ఆదాయం, రాజ్య పూజ్యత కొంత మేరకు కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడతారు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదుల్లో ధన నష్టము, చోరభయము, ప్రతి విషయంలో అంతరంగిక భయం కలుగును. నేత్ర కంఠ హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యము తలపెట్టినా కూడా ఆడవారి సలహా తీసుకున్నట్టు మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగును. బంధుమిత్ర వర్గ వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాల్లో కొద్దితో తప్పించుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. గురు శనుల ప్రభావం వలన అసంతృప్తి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకు వాళ్ళు ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా వాళ్ళకి ప్రమోషన్లు ఏమీ ఉండవు. అదేవిధంగా అధికారులు ఉన్న మాటలు పడడం ఇట్లాగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు మిశ్రమ ఫలితంగా ఉంటాయి. అంతంత లాభాలే ఉంటాయి. కాబట్టి ఊహించినటువంటి లాభాలు ఏమి ఉండవు. కొత్త వ్యాపారాలు ఏమి ప్రారంభించినా కూడా అవి ముందుకి సాగవు. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుపై అశ్రద్ధ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఊహించినటువంటి మార్కులు స్థాయికి రాకపోవడం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం స్త్రీలకు అంతగా అనుకూలంగా ఉండదు. భార్యాభర్తల మధ్య చిన్నటువంటి మాట పట్టింపులు, విరోధాలు, ఏమి మాట్లాడినా విరోధమా అన్నట్లుగా ఉంటుంది. కొన్ని ముఖ్య సమస్యలు ఎదురగును. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగల వల్ల భయం, ఉద్యోగాలు చేయ వారికి దూర ప్రయాణ బదిలీ అగును. ఒకటిచే కుటుంబం దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా శస్త్రచికిత్సలు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మొత్తం మీద ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ధైర్య సాహసాలు ఫలితం ఉండను. ప్రతి చిన్న విషయం యోచించి ఆలోచించి చేయవలెను. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఫలితం అన్నంత మాత్రమే ఉండడం వల్ల ఈ రాశి వారు మంగళవారం, గురువారం, శనివారం నియమాలు పాటించాలి. ఆయా రోజుల్లో మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి శివాలయం కానీ మంగళవారంలో కుజుడికి అదేవిధంగా శివాలయం రుద్రాభిషేకాలు, ఇట్లాగా పంచాక్షరి మంత్ర జపాన్ని, సుదర్శన జపాన్ని యథావిధంగా చేసుకున్న మంచి. అదేవిధంగా తదుపరి కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు ఈ యొక్క కన్యారాశి వస్తుంది. ఈ యొక్క కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి చతుర్థ సప్తమాది గురుడు 11వ ఇంట, శని 7వ ఇంట ఉండుటచే ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితములుగా ఉండును. మీలో ఎన్నో రకముల సామర్థ్యములు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండాట జరుగును. అకారణముగా మాటలు పడతారు. రావాల్సినటువంటి బాకీలు రాకుండా ఆదాయమునకు అంతరాయము, లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్త బంధు వర్గములలో కలతలు, అశాంతి, మనస్సుకు హెచ్చరికలు లేకుండుట, మందత్వము, గుప్త శత్రు బాధలు, సొంత పనుల కంటే పైవారి పనుల్లో శ్రద్ధ, లేనిపోని అనుమానాలతో మనస్సులో ఉండుట. అదేవిధంగా మీ యొక్క సొమ్మితిని ఉపకారం పొందినటువంటి వారే శత్రువులుగా అగుదురు. ఆడవారి ప్రేరేపణచే జరుగు పనుల్లో ఆందోళన హెచ్చును. ధనవ్యయం మీద కొట్టివేయడును. అదేవిధంగా పుణ్యక్షేత్ర సంచారం, గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, ఔషధ సేవలు చేయుట, చోర భయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదులతో మార్పులు, ఏదో రూపంగా ధనము చేతికి అందుచు అనేక రకాలుగా సొమ్ము హారతి కర్పూరం వల్లే అయిపోతుంది. శారీరక మానసిక బాధలు తప్పవు. తిరుగుడం వ్యసనాల ద్వారా ధన వ్యయం కలుగుతుంది. వృధాగా కాలక్షేపం చేయుట, రాహు వల్ల కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ యొక్క ధైర్య సాహసములే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును. భార్యాభర్తల మధ్య ఒక్కొక్కసారి మాట పట్టింపులు, విడిపోయేంత వరకు సమస్యలు వస్తాయి. ఈ యొక్క సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంతంత మాత్రంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వ్యాపారస్తులకు కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం విద్యార్థులు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ ఉంటుంది. చక్కగా వాడు ఏ పరీక్షల్లో రాసినా కూడా అవన్నీ కూడా మంచి మార్కులు పొంది ఉత్తీర్ణత పొంది వారు అనుకున్నటువంటి
గమ్యాన్ని చేరుతారు. అదేవిధంగా స్త్రీలకు ఈ సంవత్సరం గురుడు 1వ ఇంట సంచారం వల్ల కుటుంబంలో శాంతి, భార్యాభర్తల మధ్య అవగాహన, కుటుంబంలో అందరితోనూ సఖ్యత, మీ యొక్క మాటకు విలువ ఉండును. సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు. విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగులు వారికి కుటుంబమును దూరంగా ఉండటం వలన పరిస్థితి అధికారుల వల్ల ఇబ్బందులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఆరోగ్యం బాగుంటుంది. గర్భ సంబంధ వ్యాధులు వస్తాయి. శస్త్రచికిత్స జరుగును. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ ద్వారా డెలివరీ, ప్రథమార్థంలో అయితే పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషాలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి యోగం, మరికొందరికి అవయోగంగా ఉంటుంది. శని బలంగా ఉన్నను గురు రాహువులు బాల కారణంగా జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోనికి వస్తాయి. చేయవలసినటువంటి పరిహారాలు: మంగళ గురువార నియమాలు పాటించాలి. గ్రామంలో ఉన్నటువంటి శివాలయాలకు ప్రదక్షిణ చేయాలి. రుద్రాభిషేకం చేయించుకోవాలి. అదేవిధంగా తదుపరి రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క తులారాశి వస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంటుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల దైవిక బలం హెచ్చుగా ఉంటుంది. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకమైనటువంటి గురుడు 9, 10 స్థానాల్లో సంచారం ఉంటుంది. ఏ పనిలో అయినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహు, కేతువు బలం వల్ల శని 6వ స్థానంలో ఉండుట విశేషించి యోగం అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదుల్లో జయం, గతంలో సాధించిన పనులన్నీ కూడా ఈ సమయంలో సాధిస్తారు. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా కూడా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావాల్సినటువంటి సొమ్ములు వస్తాయి. గృహ సంబంధ రీత్యా లాభాలు, నూతన గృహములు నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైనా కొంటారు. అపనిందలు వంటివి కలిగినా అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగుతుంది. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి సశక్తి సామర్థ్యములచే పైకి రాగలరు. ఒక్కో సమయాన ఆదాయమునకు మించి ఖర్చులు చేయుదురు. శత్రుత్వాలు వచ్చినా అణచివేస్తారు. నూతన ప్లాన్లు పోకడచే సంఘంలో గౌరవాదులు వస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయం కూడా మీకు అనుకూలంగా వస్తుంది. 10వ ఇంట గురుడు వలన గృహ సంబంధమైనటువంటి ఆర్థికంగాను ఒత్తిడి ఉండదు. ఏదో ధనం చేతికి అందును. మీ నిజాయితీకి ప్రవర్తన కొంతమేర కష్టముల నుండి కాపాడుతుంది. ఈ యొక్క సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలు కూడా యోగమే అని చెప్పాలి. వాళ్ళు ఏ ఉద్యోగంలో చేరినా కూడా ఆ ఉద్యోగంలో రాణిస్తారు. ప్రమోషన్లు వస్తాయి. అధికారుల యొక్క పొగడ్తలని పొందుతారు. కాబట్టి ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండంగా లాభదాయకంగా ఉంది. విద్యార్థులు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. వాళ్ళు ఏ పరీక్షల్లో అయినా కూడా బాగా చదివి చక్కగా ఉత్తీర్ణత పొందుతారు. ఈ యొక్క స్త్రీలకు ఈ యొక్క రాశి వారికి సంవత్సరం గ్రహబలం బాగున్నట్టుచే గురుబలంచే మీ యొక్క మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా కూడా మీ యొక్క మాటకు ఎదురు చెప్పరు. కుటుంబంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలు లభిస్తాయి. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. అదేవిధంగా ఉద్యోగం చేయవారికి అధికారులు మనల్ని పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం, మంచి అభిప్రాయాలు కలుగును. అన్ని విధాలు కూడా బాగుంటుంది. చేయవలసినటువంటి పరిహారాలు: నరఘోష అధికంగా ఉంటుంది కావున మంగళ శనివార నియమాలు పాటించాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని మాస శివరాత్రి వ్రతం ఆచరిస్తే చాలా బాగుంటుంది. శుభమస్తు. అదేవిధంగా తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ యొక్క వృశ్చిక నక్షత్రం అనేటువంటిది వస్తుంది. ఈ యొక్క వృశ్చిక నక్షత్రం వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంటుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ, గౌరవ కారకులైనటువంటి గురుడు 9వ స్థానంలో సంచారం, రాహువు, కేతువులు 4, 10 స్థానాల్లో సంచరించుట అన్ని రంగాల్లో జయమగును. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి. లోగడ వదిలివేసినటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహం, బాకీలు వసూలగుట, మహోన్నతిగా రాణిస్తారు.
అదేవిధంగా జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నత స్థితి, ధనాదాయం అధికంగా ఉంటుంది. అదేవిధంగా అవమానకరమైనటువంటి మాటలు, ఆడవారి ప్రోత్సాహంలో ప్రోత్సాహములు సిద్ధించును. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో మీరు ముందుకు పోగలరు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయుట, స్థిరాస్తి వృద్ధి జరుగును. 4వ ఇంట రాహు వల్ల కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చిన గురుబలం వలన వాటికి చివరి నిమిషంలో పరిష్కారం జరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులతో జయం, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానం, అధికార ప్రాబల్యము, వ్యవహారాదులు పరిష్కారమై సొమ్ము చేతికందును. మీ మాటకు విలువ పెరుగును. శారీరక బలం ఆనందానుభూతి కలుగును. భూగృహాది పేచీలు తొలగి ఆనందమైనటువంటి జీవనం లభిస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ఈ యొక్క ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, ఒక్కోసారి కొంతమంది సస్పెండ్ చేయగలరు. ఇట్లాగా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారాలకు కూడా అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి ఉంటుంది. చక్కగా వాళ్ళు అనుకున్నటువంటి కోర్సుల్లో చక్కగా రాణించి మంచి ఉత్తీర్ణత పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం స్త్రీలకు అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగును. మీ పేరుతో స్థిరాస్తులు, అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపులు తప్పవు. సంతానం వల్ల లబ్ధి పొందగలరు. సంఘంలో మీ యొక్క పేరు బాగుంటుంది. ఉద్యోగం చేయు స్త్రీలకు దూర ప్రాంతాలకు బదిలీలు, అధికారుల వల్ల ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పవు. శస్త్రచికిత్సలు జరుగును. గర్భిణీ స్త్రీలకు గురుబలం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, వివాహం కాని స్త్రీలకు వివాహం అవుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల రాహు ప్రభావం వల్ల కొంత తగ్గిన కొన్ని వర్గాల వారికి బాధలు తప్పవు. శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేయవలసినటువంటి పరిహారం మంగళ శనివార నియమాలు పాటించాలి. శివాలయ దర్శనం, రుద్రాభిషేకం చేయించినా కూడా మంచిది. తదుపరి రాశి ధనుర్రాశి ఈ విధంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ యొక్క ధనుర్రాశి వస్తుంది. ఈ యొక్క ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు లగ్న చతుర్థాధిపతి 8వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్నందున రాహు కేతువులు 3, 9 స్థానాల్లో ఉండుట చేత అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అన్ని రంగములను తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష, సంఘంలో గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. సంఘంలో మంచి స్థానం పొందుతారు. మీ యొక్క తెలివితేటలను అందరూ కూడా గుర్తిస్తారు. మీరు చేయు పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధన వ్యయములకైనా కూడా లెక్క చేయరు. విజయం సాధించుట స్వవిషయములలో కంటే ఇతర విషయంలో శ్రద్ధ ఎక్కువగా ఉంటారు. మీ వాక్కు ప్రభావం గొప్పది. అదేవిధంగా మీరు మాట్లాడే మాటలు అందరికీ కూడా రుచించును. ప్రతి పనిలోనూ కూడా ముందడుగు వేయుదురు. 4వ ఇంట శని వలన కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం, శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న రుగ్మతలు మూలంగా ధన వ్యయము, సోదరుల వల్ల ధన నష్టము, ఊహించని సమస్యల్లో ఇరుక్కునుట, గురుబలం వల్ల వాటి నుండి బయటపడుదురు. ప్రతి విషయంలో చిన్న ఒడిదుడుకులు, ఉపకార పరిణమించును. కుటుంబంలో సమస్యలు, చికాకులు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. అనుకున్నటువంటి ఉద్యోగం చేస్తారు. అనుకున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళు రాణిస్తారు. అదేవిధంగా ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వ్యాపారస్తులకు చక్కగా అనుకూలంగా ఉంది. వాళ్ళు ఏ వ్యాపారం తలపెట్టినా కూడా అభివృద్ధి పదంలో ఉంటారు. లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకి సంవత్సరం గురుబలం కూడా బాగుండడం వల్ల విద్యార్థులు కూడా చక్కగా చదువులో బాగా రాణిస్తారు. అదేవిధంగా స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మాటకు విలువ ఉంటుంది. కుటుంబంలో చక్కగా ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. అదేవిధంగా ధనము కూడా రానటువంటి భాగ్యాలన్నీ కూడా తక్కువ వస్తాయి. భార్యాభర్తల సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్లు వస్తాయి. ఈ యొక్క రాశి వారికి వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు చక్కగా ఫ్రీ డెలివరీ, పుత్ర సంతానం కలుగుతుంది. మొత్తం మీద రాశి స్త్రీ పురుషాదులకు గురుడు రాహు వల్ల శని గ్రహం ప్రభావం అంతగా ఉండదు. జీవన సౌఖ్యం, సాంఘికంగా మానసికంగా ఉత్తేజంతో జీవించగలరు. కానీ కొంతమేర జాగ్రత్తగా అవసరం. చేయవలసినటువంటి పరిహారాలు
చూసి ఓర్వలేక బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి ఉండడం వలన అది చూసి ఓర్వలేనటువంటి వాళ్ళ వలన నరకోశ అధికంగా ఉంటుంది. కాబట్టి శనివారం మంగళవారం నియమాలు పాటించి శివాలయంలో తైలాభిషేకం చేసుకున్న మంచిది. శుభం శుభం. అదేవిధంగా తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈ యొక్క మకర రాశి అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడు గురుడు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్నప్పటికీ లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండటచే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా కూడా బ్యాలెన్స్గా ఉండును. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎంతటి వారినైనా కూడా లొంగ తీసుకుంటారు. ఆదాయం బహుముఖాలుగా ఉంటుంది. చేతికందును ఒడిదుడుకులు లేని జీవితం అయి ఉంటుంది. మీ మాట ఆడవారి మాట ఒకటై రాణించదు. మీ నమ్మకం మీ యొక్క ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యనది స్నానం, పుణ్యకార్యాలు చేయుట కలుగును. ఎంత ఆదాయం అంత ఖర్చుగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారుల వల్ల కూడా మెప్పు పొందుట, యోగ్యమైనటువంటి అన్నపానీయములు, స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలరు. అదేవిధంగా మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహాపకారం కలుగును. మీలో దైవత్వం పరమేశ్వరుని కృపతే సాధించలేని కార్యం ఉండదు. గత సంవత్సరం వలె ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికి యోగ్యకాలం అని చెప్పవచ్చు. స్థిరాస్తులు కొంటారు. గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా దొంగల వలన నష్టము, ప్రయాణాదుల్లో ఇబ్బందులు, సోదర మూలక కుటుంబ ధన నష్టము తప్పవు. చికాకులు, శిరోబాధలు ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు బ్రహ్మాండంగా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి దాంట్లో ముందుకు రాణించగలరు. ప్రమోషన్లు వస్తాయి. అదేవిధంగా అధికారుల యొక్క మన్ననలు చక్కగా పొందుతారు. ఈ యొక్క రాశి వారికి వ్యాపారస్తులకి శని బలం వల్ల చాలా బాగుండును. శని బలం వల్ల చాలా అదేవిధంగా ఆశించినంత మేర లాభాలు లభించును. బంగారం వెండి వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి శని బలం ఉన్నా కూడా వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ముందుకు పోతారు. అదేవిధంగా విద్యార్థులకి గురుబలం లేని కారణంగా ఈ సంవత్సరం గురుబలం లేని కారణంగా ఈ యొక్క రాశి వారికి విద్యలో అంత చురుగ్గా లేకపోవడం, అనుకున్నటువంటి మార్కులు రాకపోవడం, ఉత్తీర్ణత శాతం తగ్గడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా స్త్రీలకు ఈ సంవత్సరం శని బలం వల్ల మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. కుటుంబంలో మీపై గౌరవ ప్రభావం పెరుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందించరు. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నను. తదుపరి సంతానం కూడా అభివృద్ధిలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన, మీ మాటకు ఎదురు చెప్పరు. గతంలో ఎడబాటు ఉన్నటువంటి వారు కలిసి జీవిస్తారు. ఉద్యోగాదుల్లో ఉన్న వారికి ఆగస్టులోపే స్థానచలనం ట్రాన్స్ఫర్ జరుగుతుంది. గృహ మార్పులు చేస్తారు. మొత్తం మీద ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు శనిగ్రహ బలం వల్ల రాహుగ్రస్త ప్రభావం అంతగా పనిచేయదు. కాబట్టి సౌఖ్యమైనటువంటి కుటుంబ జీవితం, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి లభించును. ఈర్ష్య అసూయలు మీపై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంగళవారం సోమవారం నియమాలు పాటించాలి. శుభం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈ యొక్క కుంభరాశి అనేటువంటిది వస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా ఉంటుంది. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకునైనటువంటి గురుడు 6వ ఇంట, శని 2వ ఇంట ఉండుటచే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుంది. చక్కగా మొదటి సంవత్సరంలో బాగుంటుంది. అదేవిధంగా ఏ పని తలపెట్టినా కూడా సంవత్సరంలో మొదట్లో బాగుంటుంది. ఒక 3 నెలలు 6 నెలలు. అదేవిధంగా ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా పూర్తి చేయగలరు. 12వ ఇంట రాహు ప్రభావంచే అగ్ని భయం ఉంటుంది. దొంగల భయం ఉంటుంది. వృధాగా శ్రమ పడతారు. ప్రయాణాదులు కష్టములుగా ఉంటాయి, నష్టములుగా ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. కావున దైవారాధన, ధ్యానం చేయాలి. మీరు మీ యొక్క ఆరోగ్యం చక్కగా చూసుకోవాలను. గర్భ సంబంధ బాధలు వస్తాయి.
మతి స్థిమితం లేక ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇంద్రియ పటుత్వము దిగజారును, ధాతు బలం తగ్గును, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎచ్చటకు వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా ఉంటుంది. కనిపించిన లోపల పడే బాధలు దేవునికి ఎరుగా అన్నట్లుగా ఉంటుంది. అధికార వర్గం బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయాలు మంచికే దారితీయను. ఎంత కష్టపడి సంపాదించినా ఫలితము అంతంతగానే అనేటట్టుగా ఉంటుంది. అంతగా లేక మనోధైర్యం కోల్పోదురు. అనారోగ్య భంగములు, కుటుంబ అశాంతి, భార్యతో కలహములు తప్పవు, నష్టము. కాబట్టి ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలం. ప్రమోషన్లు వస్తాయి. బ్రహ్మాండంగా ఉన్నత ఉద్యోగాన్ని పొందుతారు. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న అధికారులచే మనల్ని పొంది బ్రహ్మాండమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు ఈ యొక్క రాశివారు ఉద్యోగస్తులు. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులకి బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. వాళ్ళు ఏ వ్యాపారం మొదలుపెట్టినా కూడా ఆ వ్యాపారంలో బాగా రాణించి మంచి ఆదాయాన్ని పొందుతారు. విద్యార్థులు ఈ సంవత్సరం ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. ఈ సమయాన్నే వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని రాణించవచ్చు. తర్వాత గురుబలం తగ్గడం వలన మరలా కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తర్వాత ఈ సంవత్సరం 2 మిశ్రమ ఫలితాలుగా ఉంది విద్యార్థులకి. స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వలన మీ మాటకు ఎదురు ఉండదు. చక్కగా ఈ స్త్రీలకు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. మంచి గృహబలం ఉంటుంది. అదేవిధంగా స్త్రీ సంతానం ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తదుపరి ఊహించే సమస్యల జీవితంలో మరిచిపోలేని సంఘటనలు కూడా వస్తాయి. కాబట్టి మీ శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని రక్షించలేవు. కాబట్టి చేయవలసినటువంటి పరిహారాలు: మంగళ శనివారం నియమాలు పాటించి శని రాహువుకు జపం చేయాలి, హోమం చేయాలి. రుద్రాభిషేకం చేయించినా కూడా మంచిది. శ్రీశైల దర్శనం చేసినా కూడా మంచిది. శుభమస్తు. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ యొక్క మీనరాశి అనేటటువంటిది వస్తుంది. ఈ యొక్క మీనరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ జీవన కారకురైనటువంటి గురుడు 5వ ఇంట 6వ ఇంట సంచారం, కేతువు అనుకూల సంచారం. జన్మ శని వల్ల మీకు స్వవిషయంలో ధైర్యం తక్కువగా ఉంటుంది. ధనాదాయం అనేక రకములుగా చేతికి వచ్చి శారీరకంగా నిరుత్సాహపరుస్తుంది. దిగులు ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ. మీ వెనుకటి జీవనం తలుచుకుంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మీ మంచితనం వలన ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుటచే చివరకు ఆర్థిక చికాకులకు లోనగుట. ద్వితీయార్థం నుండి యోగ ఫలములు పట్టుదలచే కార్యములు సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం, ధనలాభం, సర్వతోముఖాభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, స్త్రీ సౌఖ్య సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాలలో లాభం, భార్యా పిల్లలు కుటుంబంపై లోపల అధైర్యం చెందుట కలుగును. కొన్ని సందర్భాలలో శత్రువులే మిత్రులకుట. పుణ్యక్షేత్రాది దివ్య దర్శన జరుగుతుంది. భాగ్యముచే కొంత మనశ్శాంతి చేకూరుతుంది. బంధువర్గంలో ప్రత్యేకత కలుగును. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా మంచి యోగకాలం అని చెప్పాలి. కాబట్టి ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం వ్యాపారస్తులకు చాలా యోగం, పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ వ్యాపారం కూడా మొదలుపెట్టినా కూడా ఆ వ్యాపారంలో బ్రహ్మాండంగా లాభాలు రాణిస్తారు. విద్యార్థుల గ్రహబలం అనుకూలంగా ఉండటచే బ్రహ్మాండంగా విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ఏ పరీక్షలు రాసినా కూడా ఉత్తీర్ణత పొందుతారు. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పాలి. అన్ని విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాట గౌరవం ఉంటుంది. బంధుమిత్రుల్లో సలహాలు తీసుకుంటారు మిమ్మల్ని దగ్గర నుంచి. అదేవిధంగా ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తువులు, వస్త్ర ప్రాప్తి, స్థిరాస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేయ వారికి ప్రమోషన్లు వస్తాయి. వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీలు అవుతాయి. పుత్ర సంతాన ప్రాప్తి, గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు మళ్ళా తిరిగి కలుసుకుంటారు. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాలకు ఒక రకంగా యోగదాయకంగా చెప్పాలి. ఈ సంవత్సరం మీ పనికి తగినంత గుర్తింపు, తెలివితేటలు సద్వినియోగపడను. జీవన లాభం, ఉత్సాహం గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం దక్కుతుంది. ఈ సంవత్సరం మీపై ఈర్ష్య, అసూయ, నరకోశ లాంటివి ఉండడం వలన శని మంగళవారం నియమాలు పాటించి
చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం, అదేవిధంగా శివార్చన చేసినా కూడా అంతా కూడా పోతుంది. కాబట్టి శుభం శుభమస్తు. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీర్వాద ఫలంతో, మన యొక్క గురువుల ఫలితంతో, గురువుల యొక్క సందేశాలతో, అదేవిధంగా దైవారాధన, దైవ దర్శనం, ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ చక్కగా ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు పొందాలి చక్కగా. కాబట్టి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం రోజు అందరూ కూడా పొద్దున్నే 7:30 కల్లా స్నానం చేసుకొని చక్కగా కొత్త వస్త్రాలు ధరించి ముందుగా ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుని తర్వాత తల్లిదండ్రులకి ఆశీర్వాదం, అదేవిధంగా గురువుల యొక్క ఆశీర్వాదం, అదేవిధంగా పండితుల యొక్క పంచాంగ శ్రవణాన్ని విని ఆ యొక్క పండితుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది అప్పుడు ఈ యొక్క ఉగాది పచ్చడిని తప్పకుండా స్వీకరించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.